ఆ? చూడండి, చదవండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. బాగా చదవండి. పొడి చేస్తాను. ఆ సింబల్ విజయ్ సింబల్ అనమాట. ఈ కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంది. గెలిస్తే ఏం చేస్తుందో తెలియదంటే మేనిఫెస్టో రాశారన్నమాట. చూడండి, చదవండి. మీ అమ్మకి, మీ అమ్మమ్మ గారికి అందరికీ లైన్ చెప్పండి. ఒక అవకాశం మాత్రం కల్పించండి. విజయ్ సింబల్ మాది. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. సొంతంగా నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతున్నాను. లేకపోతే నేను చేస్తాను, ఆగి ఇచ్చాను. మాకు కూడా ఒక అవకాశం కల్పించాను. మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, చదవండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలని అందరూ కోరుకుంటున్నాను. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తే అందులో నేను ఒక మాకు అవకాశం కల్పించండి. కల్పిస్తారు. ఇది మేలు చేస్తాం అన్న అందరికి చేస్తాం. జరగక ముందు ఏం చేశానని రాశాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశమైన పోరాటం చేశాను. నాకు 3 నేతల వరకు కూడా వచ్చాను. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, చదవండి. పంచగ్రామాల భూ సమస్య 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూడా పెట్టాను. పిల్లల విద్య, ఉద్యోగం, గురుకుల ఆస్తి, బీసీ ఆస్తి కోసం కూడా పెట్టాను. మేనిఫెస్టో చాలా కష్టపడి తయారు చేశాను. కోసం పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాల మీద నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. నకిలీ విత్తనాలు లేకుండా, పంచగ్రామాల భూ సమస్య, విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్యం అనే అంశం మీద ప్రధానంగా నేను మేనిఫెస్టో పెట్టాను. చాలా కష్టపడి మేనిఫెస్టో తయారు చేశాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మనం పాలించే వారు కాకుండా ప్రశ్నించే వారు కూడా ఒక అవకాశం కల్పిస్తే వ్యవస్థలో మార్పు వస్తుంది. ఒక అవకాశం కల్పించండి. ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మా సింబల్ విజయ్ సింబల్ అన్నమాట. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. స్వతంత్ర అభ్యర్థి అన్నమాట. ఇండిపెండెంట్ నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం ప్రవర్తించాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి ఇందులో మేనిఫెస్టో పెట్టాను. ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇందులో మేనిఫెస్టో బలంగా పెట్టాను. విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని అంశాలు ఇందులో మేనిఫెస్టో పెట్టాను. మేనిఫెస్టో బాగా చదవండి. మనం పాలించే పోటీ, ప్రశ్నించే పోటీ ఒక అవకాశం మాత్రం కల్పించండి. మా సింబల్ విజయ్ సింబల్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేసింది. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, ఆలోచించండి. పంచగ్రామాల భూ సమస్యలు పరిగణించి మేనిఫెస్టో పెట్టాను. బాగా ఆలోచించి ఒకసారి మాకు కూడా అవకాశం కల్పించండి. సామాన్యులకు ఒక అవకాశం కల్పించారు. రాజకీయ అవకాశం కల్పిస్తారా? ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మా దృష్టి బుద్ధి అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతున్నాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో అలాంటి హాస్పిటల్ పెంచులో కానీ వ్యాపకుండా కానీ పెట్టాలని చెప్పి ఇందులో రాశాను. బీసీ హాస్టల్, గురుకు హాస్టల్, ఎస్సీ హాస్టల్ పెన్షన్ అని చెప్పి రాశాను. నకిలీ విత్తనాలు లేకుండా ఈ నియోజకవర్గం చేస్తానని చెప్పి రాసిచ్చాను. మీరు మీ పిల్లలు బాగా చదవండి, ఆలోచించి ఓటేయండి, ఆవేశంలో ఓటేయద్దు. నా పేరు ఆర్ఎన్ నాగరాజు. నేను పెళ్లికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. మీలాంటి వ్యక్తుల కోసం కూడా 22 పాయింట్ రాశాను. చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకు నుంచి కానీ ఖచ్చితంగా 5 లక్షల లోన్ ఇప్పిస్తుంది కింద రాశాను. 22 పాయింట్. మీరు చూడండి, చదవండి. మీ పిల్లల కోసం, మీ పిల్లల చేత కూడా చదివించండి. క్లియర్ గా రాసింది నేను మొత్తం నీట్ గా. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మా సింబల్ విజయ్ సింబల్ అన్నమాట. నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 8 అంశాలు ఇందులో రాశాను. మీరు చూడండి, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంటారో ఆ రకంగా ఇక్కడ ఎన్నికలు కానీ, వ్యాపకం కానీ కట్టని చెప్పి రాశాను. ఒకసారి ఆలోచించండి. నకిలీ వ్యసనాలు లేకుండా, రూపాయి అవినీతి లేకుండా పరిపాలన చేస్తానని చెప్పి రాసిచ్చాను. మాలాంటి వ్యక్తికి, పేదవాళ్ళు కూడా ఒక అవకాశం కల్పిస్తే సామాన్యులు ఎలా ఏ రకంగా పరిపాలిస్తారో నేను చెప్పగలుగుతాను. మాలాంటి వ్యక్తులు కూడా ఒక అవకాశం కల్పించండి. సార్, నా పేరు ఆర్ఎన్ నాగరాజు. నేను పెళ్లికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మాది విజింగ్ సమ్మలో నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 8 అంశాలు మేనిఫెస్టో చాలా కరెక్ట్గా తయారు చేశాను. మీరు చూడండి, చదవండి. పంచగ్రామాల భూ సమస్య 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. అవినీతి రహిత నియోజకవర్గం రాశాను. చాలా పెద్ద అంశాలు ఒక అవకాశం మాకు కల్పించండి. సామాన్యులకు రాజకీయాలకు వచ్చే అవకాశం కల్పించండి. నా పేరు ఆర్ఎన్ నాగరాజు. ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాల మీద పోరాటం చేశాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 22 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, చదవండి.
మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. పంచగ్రామాల భూ సమస్య 2 అంశం మేనిఫెస్టో పెట్టండి. విశాఖ స్టీల్ ప్లాంట్ 2 అంశం మేనిఫెస్టో పెట్టండి. విద్యార్థులకు విద్య, వైద్యం, ఆరోగ్యం అంశం ప్రధానంగా తీసుకున్నాము. సామాన్యుల కోసమే ఈ మేనిఫెస్టో తయారు చేశాము. ఒకసారి ఆలోచించండి. పాలించే వారు కాకుండా ప్రశ్నించే వారికి ఓటు వేయాలన్నమాట. రాజకీయ వ్యవస్థ నిర్మాణం కూడా పాలించే వ్యక్తులు కాకుండా ప్రశ్నించే వ్యక్తులు మన ఉంచడం కోసమే రాజకీయ వ్యవస్థ నిర్మించారు. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. మా చంద్ర భూస్వామి నారాజమ్మ. నేను పెందుతూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా గుర్తు విజిల్ గుర్తు అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవారి కోసం పోరాడుతుంటాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెందుతులు కానీ వ్యాపారంలో కట్టడం చెప్పి ఇందులో రాశాను. నకిలీ విత్తనాలు అనేది ఈ నియోజకవర్గం లేఖలో చేతం రాశాను. రూపాయలు అంశం లేకుండా పనిచేస్తాను రాశాను. మీరు చూడండి, చదవండి. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. డబ్బులు కాకుండా సామాన్యులు కూడా రాజకీయం చేసిన అవకాశం కల్పిస్తుంది. మీరు వేసే ఓటు వల్ల అది అవుతుంది, ఎవరి వల్ల కాదు. మీరు వేసే ఓటు వల్ల అది మాకు ఒక అవకాశం మాకు కల్పిస్తున్నాం.